ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసి పదవీ విరమణ చేసిన మహేష్ చౌహాన్ రిటైర్మెంట్ తర్వాత కంపెనీ నుండి చాలా పెద్ద మొత్తంలో బెనిఫిట్స్ అందుకున్నారు. ఈ నిధులను ఇన్వెస్ట్ చేయడానికి ఏ మార్గాలు ఉన్నాయో వెతుకుతున్నారు. దీనికోసం బ్యాంకుకు వెళ్లారు. అక్కడ మేనేజర్ వాటన్నిటిని ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్ లో పెట్టమని సలహా ఇచ్చాడు. పాలసీకి సంబంధించి అనేక ప్రయోజనాల గురించి మేనేజర్ వివరించారు. అందువల్ల బ్యాంక్ మేనేజర్ సలహా ఆధారంగా మహేష్ ఆ పాలసీని కొనుగోలు చేశారు. కానీ ఆ తర్వాత ఆ పాలసీ తనకి ఏమాత్రం ఉపయోగకరంగా లేదు అని తెలుసుకున్నారు. తాను మోసపోయానని మహేష్కు అర్థమైంది. తప్పుడు సమాచారంతో ఆ పాలసీని మహేష్కు అంటగట్టారు. ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ ఏజెంట్లు తప్పుడు సమాచారం ద్వారా పాలసీలను విక్రయించడం గురించి మనం చాలా ఫిర్యాదులనే వింటున్నాం. ఇలాంటి బీమా తప్పుడు విక్రయాన్ని అడ్డుకోవడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయిన IRDA ఇప్పుడు 55 ఏళ్లకు పైబడిన వారి కోసం రూపొందించిన బీమా పాలసీల పరిశీలనను వేగవంతం చేయడం ద్వారా ముందడుగు వేసింది. జీవిత ఆరోగ్య బీమా పాలసీలు 2 ఇందులో చేర్చారు. ఇన్సూరెన్స్ ని తప్పుగా విక్రయించే అనేక సందర్భాల్లో ప్రభుత్వం కూడా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. ఇటీవల ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ వారు బీమా పాలసీలను విక్రయించేటప్పుడు ఆ ప్రాసెస్ ను వీడియో, ఆడియో రూపంలో రికార్డ్ చేయడం వంటి వివిధ ఆప్షన్స్ పై చర్చించారు. ఇది బీమా పాలసీని కస్టమర్కు విక్రయించేటప్పుడు అతను చేసిన ప్రామిస్లు అన్నిటినీ అధికారికంగా రికార్డ్ చేయడం కోసం. దేశంలో బీమాను విక్రయించడంలో ప్రస్తుతం 9 బ్యాంకులు కార్పొరేట్ ఏజెంట్లుగా ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీవిత బీమా కంపెనీల కొత్త వ్యాపార ప్రీమియంలకు 17.44%, జీవితేతర బీమాకు 5.93% బ్యాంకులు అందించాయి. బ్యాంకుల్లో బీమాను విక్రయించే డిపార్ట్మెంట్ ని బ్యాంక్ అష్యూరెన్స్ గా సూచిస్తారు. ఈ డిపార్ట్మెంట్ తో లింక్ అయి ఉన్న ఉద్యోగులకు పాలసీలను విక్రయించడంలో భారీ టార్గెట్లు ఉంటాయి. అందువల్ల వారు ఈ లక్ష్యాలను సాధించడానికి అన్ని రకాల పద్ధతులు ఫాలో అవుతారు. ఏ కస్టమర్లు తన బ్యాంక్ ఖాతాలో భారీగా నిధులను కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఉద్యోగులకు బాగా తెలుసు. అందువల్ల వారు ఏదో ఒక రూపంలో ఇన్సూరెన్స్ వాళ్లకు అమ్ముతుంటారు. బీమాను విక్రయించినందుకు బ్యాంక్ ఉద్యోగులు ఇన్సెంటివ్స్ అందుకుంటారు. ఇది ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్ కేసులను మరింత పెంచుతుంది. ఇప్పుడు ఈ మిస్ సెల్లింగ్ ను ఎలా నిరోధించాలి అనేది పెద్ద ప్రశ్న. జీవిత బీమా మీ ఆర్థిక భద్రత కోసమని బాగా అర్థం చేసుకోవడం ఇందులో ఫస్ట్ స్టెప్. దీన్ని ఎప్పుడూ పెట్టుబడి మార్గంగా చూడకూడదు. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లలో పెట్టుబడిపై సగటు వార్షిక రాబడి కేవలం 5-6% మాత్రమే. ఇది ద్రవ్యోల్బణాన్ని కూడా అధిగమించలేదు. కాబట్టి ఒక బ్యాంక్ ఉద్యోగి లేదా ఏజెంట్ పెట్టుబడి కోసం బీమాను కొనుగోలు చేయమని మిమ్మల్ని అడిగినప్పుడు వారిని నమ్మొద్దు. ఎప్పుడు వేరే ఎక్స్పర్ట్ నుంచి సెకండ్ ఒపీనియన్ని తీసుకోండి. మీరు ఏ పాలసీని కొనుగోలు చేస్తున్నారో దాని లక్షణాలను పూర్తిగా అర్థం చేసుకోండి. పాలసీ పదాలను జాగ్రత్తగా చదవండి. ఆ తర్వాత మాత్రమే ఫైనల్ డెసిషన్ తీసుకోండి. మీకు 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే బీమా పాలసీ కొనుగోలు చేయడం అంత కరెక్ట్ కాదు. బీమాలో వయసు పెరిగే కొద్దీ కవర్ కోసం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మొత్తం రాబడిని గణనీయంగా తగ్గిస్తుంది. సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ జితేంద్ర సోలంకి మాట్లాడుతూ, బీమా తప్పుగా అమ్మడాన్ని అడ్డుకోవడానికి IRDA ఒక మంచి పని చేసింది. సాధారణంగా 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో ఎక్కువ డబ్బు ఉంటుంది. దీనివల్ల వారు మిస్ సెల్లింగ్ కు ఈజీగా టార్గెట్ అవుతారు. సెబీ ఆర్థిక మంత్రిత్వ శాఖ చొరవ తీసుకోవడం వల్ల బీమా ఏజెంట్లు, బ్యాంకుల జవాబుదారీతనం ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు వారు బీమా పాలసీలను మిస్ సెల్లింగ్ చేసే ముందు 100 సార్లు ఆలోచించాలి. ఇది ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్ కేసులను ఖచ్చితంగా చెక్ పెడుతుంది. మీరు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. పెట్టుబడి కోసం ఇన్సూరెన్స్ లో డబ్బులు పెట్టొద్దు. మ్యూచువల్ ఫండ్స్, చిన్న పొదుపు పథకాలు, FDలు ఇవి మంచి పెట్టుబడి మార్గాలు. ఎందుకంటే మీరు వాటి నుండి మంచి రాబడిని అందుకోవచ్చు. పైగా మీ నిధులు లిక్విడ్ గా లేదా సులభంగా తీసుకునేలా అందుబాటులో ఉంటాయి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును తిరిగి పొందడానికి బీమా పాలసీ మెచ్యూర్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.